90% తెలుగు వారికి ఎంతో ఇష్టమైన టమాటా ఎండు చేపల కూర మా అమ్మ చేసేలాగా చాలా సింపుల్ మెథడ్లో టేస్టీగా ఎలా వండుకోవచ్చో చూపిస్తున్నాను. ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం ఎండు చేపలు తీసుకోవాలండి. నేను ఇక్కడ ఎండు చేపల్ని 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇవి వచ్చేసి చావడాలన్నమాట, ఉప్పు చేపలు. వీటిని వేడి నీళ్ళు పోసేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఎండు చేపల్లో, అది కూడా ఉప్పు చేపల్లో కొంచెం ఉప్పు ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి కాస్త గోరువెచ్చని నీళ్ళు పోసి కడిగితే ఉప్పు అనేది కొంచెం తగ్గుతుంది. చూడండి, వీటిని ఈ విధంగా నీట్గా కడిగేసుకోవాలి. 1-2 సార్లు నీళ్లు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అండ్ చేపలు నీచు వాసన లేకుండా ఉండాలి అంటే బియ్యం కడిగిన నీళ్ళు కానీ లేదా నిమ్మరసం కానీ వేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటాయి. ఇలా చక్కగా నీట్గా కడిగేసుకుని నీళ్ళు లేకుండా వడకట్టి తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చేపల్ని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఇలా కడాయి పెట్టేసుకుని 1 గంట నూనె వేసేసి, నూనె కాస్త వేడైన తర్వాత ఈ ఎండు చేపలన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి పల్చగా ఉన్నాయి కదా, కండ తక్కువ ఉంది, సో త్వరగా వేగిపోతాయి. దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేట్టు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త ఎర్రబడ్డ తర్వాత ముక్కలన్నీ కూడా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఈ చేపలు 365 రోజులు ఉండేవి. మా నాన్నకి చేపలు అంటే చాలా ఇష్టం. పగలు ఏ కూర చేసినా సాయంత్రానికి ఉప్పు చేప పప్పుచారు లేనిది అస్సలు ఊరుకునే వాళ్ళు కాదు. రెగ్యులర్గా తినడం వల్ల ఏమో తెలియదు కానీ ఈ చేపలంటే మాత్రం మాకు చాలా ఇష్టం అనమాట. మా అన్నయ్య వాళ్ళు కానీ మేము కానీ చాలా ఇష్టంగా తినేవాళ్ళం. వీటి పేరు మాత్రం ప్రాపర్గా తెలిసేది కాదు. మా నాన్న వీటిని తోక చేపలు అనేవాడు, మేము కూడా అలాగే పిలిచేవాళ్ళం. రీసెంట్గా ఈ రెసిపీని ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు వీటి పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అంటే చాలామంది చాలా కామెంట్స్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చావడాలని, పట్టు చావడాలని, ఉప్పు చేపలని రకరకాల పేర్లు అయితే చెప్పారు. వాళ్ళ ప్లేసెస్లో ఈ చేపల్ని ఎలా పిలుస్తారో అవన్నీ కూడా మెన్షన్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా చేపలు వేయించేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లోకి 2-3 పచ్చిమిరపకాయల ముక్కలు, 1/4 కేజీ ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. ఇందులో మనకి మెయిన్ గ్రేవీ వచ్చేది ఉల్లిపాయలు టమాటాలతోటే కాబట్టి క్వాంటిటీ అనేది నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేట్టు 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు వచ్చేసి మీరు ఉల్లిపాయలు తీసుకున్న దానికి డబుల్ క్వాంటిటీ ఉండాలండి. ఉల్లిపాయలు 1/4 కేజీ తీసుకుంటే టమాటాలు 1/2 కేజీ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను కొంచెం తగ్గించి వేస్తున్నాను. తర్వాత సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చని. మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాల్లోంచి, ఉల్లిపాయల్లోంచి మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్కే మనకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఇలా మగ్గిపోతాయి. చూడండి, జస్ట్ ఒక 2-3 నిమిషాలు మగ్గించారంటే ఈ విధంగా గుజ్జుగా మొత్తం అంతా కూడా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కారం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఈ కర్రీకి నాటు టమాటాలు యూజ్ చేస్తున్నాను అండి. నాటు టమాటాలు ఏంటంటే మనకి న్యాచురల్గానే కొంచెం పుల్లగా ఉంటాయి. ఇవి వాడినప్పుడు కూరలోకి సపరేట్గా చింతపండు యాడ్ చేయాల్సిన పని లేదు. సో నేను చింతపండు రసం అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1/2 లీటర్ వరకు నీళ్లు పోసేసుకుని ఉప్పు ఒకసారి చెక్ చేసి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేసిన 2 స్పూన్స్ ఉప్పు అయితే సరిపోలేదు. నేను మళ్ళీ ఇంకొక స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేశాక మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇదిలా ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కొంచెం గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇది మరీ కర్రీలాగా దగ్గరికి అయిపోకూడదు, అలాగని చారులాగా పల్చగా ఉండకూడదు. కాస్త చిక్కగా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, 2 చితగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి జస్ట్ 2-3 నిమిషాల పాటు మగ్గించండి. ఈ మసాలా ఫ్లేవర్స్ అనేవి కర్రీకి పట్టి చాలా బాగుంటుంది. 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత ఆయిల్ పైకి తేలి కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది. చివరిగా సన్నగా కట్ చేసుకున్న 1 గుప్పెడు కొత్తిమీర వేసి కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే టమాటా ఎండు చేపల కూర రెడీ. కూర టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మీకు ఎండు చేపలు అంటే ఇష్టమా లేదా ఏ రకం ఎండు చేపల్ని ఎక్కువగా ఇష్టపడతారనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.